మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. నేను చేసిన అప్పులకు కానీ, నేను చేసిన తప్పులకు కన్నా పిల్లలకి, మా ఇంట్లో వాళ్ళకి, నా కుటుంబానికి ఏ సంబంధం లేదు. ఇది నేను చేసుకున్నది. వాళ్ళకి నేను ఎవ్వరికి ఏం చెప్పలేదు. నేను చేసిన అప్పులకు కానీ దీనికి ఎటువంటి సంబంధం వాళ్ళకి లేదు. వాళ్ళనైతే ఎవరు ఇబ్బంది గురి చేయొద్దు. నాతో ఎక్కడ తీరని అయిపోయింది. మిమ్మల్ని మోసం చేసినందుకు క్షమించండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. 15 ఏళ్ల క్రితం వచ్చిన ఒక్క మిస్డ్ కాల్, ఆ మిస్డ్ కాల్ తో ఏర్పడిన పరిచయం ఇప్పుడు తన ప్రాణాలని హరించేటట్టు చేసింది. సో ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారినటువంటి విశాఖపట్నం జిల్లా ఆర్లోకి చెందినటువంటి లక్ష్మి హత్య కేసునైతే మాత్రం పోలీసులు చిక్కుముడిని విప్పేశారు. నిన్న జరిగిన మీడియా సమావేశంలో విస్తుపోయే వాస్తవాలు అయితే మాత్రం వెలుగులోకి వచ్చాయి. 15 ఏళ్ల క్రిందట ఒక మిస్ కాల్ ద్వారా పరిచయం అయినటువంటి విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గానికి చెందినటువంటి శివ, టాటూ శివగా కూడా పిలుస్తుంటుంటారు. అప్పుడు ఆయన టాటూలు వేయడం, అదే విధంగా మొబైల్ షాప్ కూడా నిర్వహించుకునేవాడు. సో అప్పుడు 15 ఏళ్ల క్రితం ఎవరైతే ఆర్లోవకు సంబంధించినటువంటి మృతురాలు లక్ష్మి ఉన్నారో, లక్ష్మికి ఆ మొబైల్ షాప్ ఉంది కాబట్టి ఆ పాత మొబైల్లో ఒక నెంబర్ ఏదో ఉంటే తెలిసిన వాళ్ళు అనుకుని చేశాడు ఫోన్. సో దాన్ని లిఫ్ట్ చేసిన లక్ష్మి, లేదు బాబు పలానా దగ్గర ఉంటున్నాము, ఇది రాంగ్ నెంబర్ అంటే, సరేనండి అదా ఇది మాట కలిపి ఎలా ఉన్నారు, అలా ఉన్నారు, మొన్న నేను చేశాను కదా అంటే అప్పుడప్పుడు ఫోన్ కాల్స్ చేయడం మొదలు పెట్టాడు. సో ఎలాగా లక్ష్మి చిట్టీల వ్యాపారం చేస్తుంది కాబట్టి ఎప్పుడైనా డబ్బులు అవసరమైనా చేసినా సహాయం చేసేది లక్ష్మి. సో అదే అదునుగా తీసుకొని లక్ష్మి దగ్గర ఉన్న బంగారం, అదే విధంగా తన దగ్గర ఉన్న డబ్బును అంతటిని కూడా దోచుకోవడానికి పకడ్బందీగా ప్లాన్ చేశాడు. సో అనుకున్నదే తడువు. ఈ నెల 11వ తారీఖున లక్ష్మి హత్య చేసిన తర్వాత మధ్యాహ్నం కుటుంబ సభ్యులందరూ కూడా పొద్దున్న డ్యూటీలకు వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం ఒంటరిగా ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మిపై దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేసి ఒంటిపైన ఉన్న బంగారం, బీరువాలో ఉన్న నగలన్నీ పట్టుకెళ్ళిపోయిన తర్వాత శివ ఎంత చక్కగా ప్లాన్ చేశాడంటే, అక్కడ దాచేసిన డబ్బులతో తను చక్కగా హ్యాపీగా వారణాసి వెళ్ళి అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నదానాలు చేసేసి ఆ డబ్బునంతను కూడా, అంటే ఆధ్యాత్మికంగా తను ఎలా ఒకలా పాపాన్ని కడిగేసుకోవాలని, నేను అప్పుల పాలైపోయాను, నేను బెట్టింగ్లు అవన్నీ ఆడి చాలా డబ్బులు నాశనం చేశాను, నా భార్య పిల్లలకు గాని నా కుటుంబ సభ్యులకు గాని ఎటువంటి సంబంధం లేదు, ఈ కర్మ క్రియ అంతా కూడా నేనే బాధ్యుడంటే ఒక సెల్ఫీ వీడియో కూడా తీశాడు. అంటే లక్ష్మిని చంపిన డబ్బులతో తను అంతలా ఆధ్యాత్మికత వైపు వెళ్ళిపోతే నా పాపం అంతా కూడా క్లియర్ అయిపోతుందని మరి ప్లాన్ చేసుకున్నాడో ఏమో గాని. సో సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విశాఖపట్నం పోలీసులు అయితే మాత్రం ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. అదే విధంగా ఎలా అయినా సరే ఈ కేసుని మాత్రం చిక్కుముడి విప్పాలనేసరి చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. అక్కడ నుండి ఎక్కడైతే వారణాసి అయిపోయిన తర్వాత ఎలా అయినా చెన్నై వెళ్ళిపోవాలి అని ప్లాన్ చేసుకున్నాడు. కానీ పోలీసులు ఆ ప్లాన్ అంతా కూడా భగ్నం చేశారనే చెప్పుకోవచ్చు. ఒరిస్సా, అదే విధంగా ఛత్తీస్గఢ్, ఒక్క రాష్ట్రం కాదు బీహార్, అన్ని రాష్ట్రాలు తిరిగి లాస్ట్ కి చెన్నైలో సెటిల్ అయిపోతే ఇంకెవరికి కూడా అనుమానం రాదు అనుకున్నాడు. కానీ పోలీసులు మాత్రం ఎలా ఓలా పార్టీ తీసుకొచ్చేసి ఇక్కడైతే మాత్రం మీడియా సమావేశంలో ఆయన అసలు రూపాలన్నీ కూడా బయట పెట్టేశారు. సో మధ్యాహ్నం సమయంలో ఒంటరిగా ఉంటున్న మహిళల కోసం ఇది ఒక బిగ్ అలర్ట్ అని చెప్పుకోవచ్చు. తెలిసిన వారు, తెలియని వారు ఎవ్వరు వచ్చినా సరే ఇంకా మన నుండి ఎటువంటి సమాచారం గాని, ఎటువంటి సహాయం గాని చేసే ఇంకా పరిస్థితులు అయితే మాత్రం ఉండకూడదని ఈ కేసును చూసిన తర్వాత తెలిసింది. సో కుటుంబ సభ్యులందరూ మాత్రం దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎప్పుడో తెలిసిన శివ ఇలా హత్య చేశాడా, అసలు ఇంత దారుణానికి ఒడిగట్టాడంటే మేము నమ్మలేకపోతున్నాం అంటూ వాళ్ళు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. సో ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అయితే మాత్రం పోలీసులు కూడా వివరిస్తున్నారు. వారి మాటల్లోనే విందాం. ఫిబ్రవరి 11వ తారీఖున ఆరిలోవ క్రైమ్ పోలీస్ స్టేషన్లో మర్డర్ ఫర్ గెయిన్ కేసు రిపోర్ట్ అయింది. అది చాలా సెన్సేషన్ అయింది. ఒక మహిళను చంపి, కాపు లక్ష్మి అన్న మహిళను హత్య చేసి ఆమె దగ్గర ఉన్న నగదుతో పారిపోవడం జరిగింది ముద్దాయి. దీనికోసం ఇమీడియట్గా
ద్వారకా క్రైమ్ ఇన్స్పెక్టర్ అండ్ మొత్తం 10 టీములుగా క్రైమ్ టీములు ఫామ్ చేసి 10 రోజుల్లో ఆ ముద్దాయిని పట్టుకోవడం, ప్రాపర్టీ అంతా కూడా రికవరీ చేయడం జరిగింది. ఈరోజు ఆ ముద్దాయిని రిమాండ్ కూడా పంపిస్తున్నాము. ఇది ఆ మహిళ ఎవరైతే హత్యకు గురయ్యారో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఈ ముద్దాయి వెళ్ళడం జరిగింది. ఆమెను డబ్బులు అడగడం, ఆమె దానికి నిరాకరించడం, సంఘర్షణ జరిగిన తర్వాత ఆమెను పీకపిసికి చంపేసి అక్కడి నుంచి పరారైపోయాడు. ఈ ముద్దాయి హత్య చేసిన తర్వాత ఆమె నగదు, ఇంట్లో ఉన్న క్యాష్ ప్లస్ ఆమె ఒంటి మీద ఉన్న నగలతో సహా పరారయ్యాడు. మనం సైంటిఫిక్గా ఒక 10 టీమ్స్ అవిరామంగా కృషి చేసి క్రైమ్ టీమ్స్ ఆ ముద్దాయి హత్య చేసిన తర్వాత పోలీసులను ముప్పతిప్పలు పెట్టాడు. కానీ సైంటిఫిక్గా అతన్ని వెంటాడి అతను ఫస్ట్ వారణాసి పారిపోయాడు, ఆ తర్వాత ఢిల్లీ, మరలా ఢిల్లీ నుంచి రాయగఢ్ నుంచి మరలా వెనక్కి రావడం జరిగింది. విశాఖపట్నం నుంచి చెన్నై పారిపోతున్న క్రమంలో మనకి ఇన్ఫర్మేషన్తో పట్టుకోవడం జరిగింది. పట్టుకొని మొత్తం ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది. ఇతని పేరు వంజరాపు శివగంగరాజు. ఇతను బొబ్బిలి పట్టణానికి చెందిన వ్యక్తి. ఇతని మీద అంతకుముందు కూడా కొంచెం క్రిమినల్ హిస్టరీ ఉంది. సో ఈరోజు ఆ ప్రాపర్టీ అంతా రికవరీ చేయడం జరిగింది. ముద్దాయిని రిమాండ్కి పంపిస్తున్నాం. మేడం, సెల్ఫీ వీడియో ఎప్పుడు పోస్ట్ చేశాడు సోషల్ మీడియాలో శివ? సెల్ఫీ వీడియో తను చేసిన తప్పుకి కానీ అప్పులకి కానీ నా కుటుంబానికి నాకు ఎట్లాంటి సంబంధం లేదు అని చెప్పి అతను ఒక వీడియో పోస్ట్ చేయడం కూడా జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? ఇది మనకి దొరికే దగ్గర టైంలోనే పోస్ట్ చేయడం జరిగింది. దీన్ని బట్టి కూడా మనకి లీడ్ వచ్చింది. దానివల్ల అతన్ని అప్రహెండ్ చేయడం సులువైంది. అంటే నేరుగా లక్ష్మి ఇంటికి ఈ శివ వెళ్ళడం జరిగింది కదా, ఇద్దరి మధ్య ముందే పరిచయం ఉందా ఎట్లా? అంటే పరిచయం ఉందండి. దాదాపు ముద్దాయి చెప్పిన దాన్ని బట్టి 15 years, దాదాపు 15 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. ఇన్స్టాగ్రామ్లోని ఫస్ట్ సమ్ మిస్డ్ కాల్లో రాంగ్ కాల్లో ఏదో సమ్ జరిగింది, ఆ రకంగా పరిచయం మొదలైంది. అప్పటి నుంచి కూడా ఇన్స్టాగ్రామ్లోని ఫాలోయింగ్ ఇవన్నీ ఉన్నాయి. అప్పుడప్పుడు ఈ చనిపోయిన మృతురాలు కొంత డబ్బు కూడా ఇవ్వడం, సాయం చేయడం ఇవన్నీ జరిగాయి. రీసెంట్గా ఇతను ఎప్పుడైతే డబ్బులు ఉన్నాయి, ఇతనికి బెట్టింగ్ దాదాపు 1 కోటి రూపాయలు పోగొట్టుకున్నట్టు తెలుస్తుంది అతని కన్ఫెషన్లోనే. అలాగే ప్రస్తుతం 25 లక్షల వరకు అప్పు కూడా ఉంది. దానికోసం ఇతనికి డబ్బు చాలా అవసరమయ్యి, ఈమె పరిచయం ఉంది కదా, చాలా కాలంగా పరిచయం ఉండడం వల్ల ఈవిడ కూడా స్తోమత ఉన్నవారు, మంచి డబ్బున్న ఫ్యామిలీ. సో ఆమెను అడగడం జరిగింది. మరి ఆమె ఎందుకో నిరాకరించిందో, మరి ఏం జరిగిందో మనకి క్లియర్గా తెలియదు. ఆమెను ఇలా హత్య చేయడం జరిగింది. శివకి ఒక సెల్ ఫోన్, బొబ్బిలి పట్టణంకి చెందిన వ్యక్తి ఇతను. ఒక సెల్ షాప్ అయితే ఉంది. టాటూ శివ అని కూడా ఇతనికి మారు పేరు ఉంది. టాటూస్ అవి వేస్తూ ఉంటాడు. అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్స్ అవి చేయడం, ఒక పిండి మిల్లు లాంటిది ఒకటి రన్ చేయడం, అలా కొంచెం ఉన్నవాడే. కానీ వ్యసనాలకు అలవాటు అయిపోవడం వల్ల, చాలా అప్పుల పాలు అయిపోవడం వల్ల డబ్బులు చాలా అవసరమయ్యి ఇలా చేసినట్టు మనకి తెలుస్తుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.